ఏదో బాడీ లోషన్ వాడుకుంది, మంచిగా నచ్చింది, బాగుంది. మీటింగ్ పెట్టి చెప్తా నాకు బాడీ లోషన్ వాడుకున్నా చాలా అంటదా? లేదుగా. ఇప్పుడు అక్క గారు ఉంటారు, అక్క మనం తెచ్చిన ఒక క్రీమ్ చాలా బాగుంది, ఒక సాఫ్ట్గా ఇచ్చాను, నార్మల్గా చెప్పుకుంటాం. అవునా కదా? ఇలా మనం చేయాల్సిన బిజినెస్ కూడా అది. మనకు నచ్చినటువంటి విషయాన్ని 10 మందికి మన భాషలో చెప్పగలిగిన ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్ చేయగలుగుతారు. ఇది అందరూ చేయొచ్చా లేదా? ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ చేయొచ్చు కదా. ఇక్కడ రిజర్వేషన్ ఏమి లేదు. కాకపోతే వేరే వాళ్ళకి మంచి చేయాలనే గుణం ఉంటుందా? ఉండాలో ఉండదు. మా ఇంట్లో 7 సంవత్సరాల నుంచి నాకు సివియర్గా గ్యాస్ పెయిన్ ఉంది. గ్యాస్ పెయిన్ అంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు వచ్చేది. నాకు ఇక్కడ పెయిన్ వచ్చేది బాగా. గ్యాస్ పెయిన్ అంటే కొంతమందికి టేబుల్ వస్తాయి, కొంతమందికి కడుపు ఉబ్బరం ఉంటుంది, కొంతమందికి మోషన్స్ ఏమి ఉండదు, కొంతమందికి ఏంటంటే బాగా బాడీ పెయిన్స్ ఉంటుంది. నాకేంటంటే అవన్నీ దాటి ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఈ పెయిన్ ఎట్లుంటుందంటే ఇట్లా పట్టుకొని పడిపోయేది చాలాసార్లు. అంత సివియర్ పెయిన్ మన వంట నూనె వల్ల తగ్గింది నాకు. ఇప్పుడు ఈ వంట నూనె 7 సంవత్సరాల నుంచి నాకున్న నరకయాత్ర నుంచి బయటపడేసిందంటే ఈ నూనె నాకు మంచి చేసినట్టు కదా. మాట్లాడు మాట్లాడ జోలి పెట్టినట్టు ఉండాలి. ఇట్లా దిగేసి గడపాలి కదా. ఈ మంచి చేసిన విషయాన్ని ఇప్పుడు ఈ అక్కనో ఈ చెల్లెనో నాకు కలిసి మా బస్సులో ఏదో కలిసి మాట వచ్చి అదన్నా ఇద్దాం మాట్లాడుతూ పోయినప్పుడు ఆరోగ్యం గురించి మనం ముచ్చట వచ్చినప్పుడు నేను మన కంపెనీ ఆయిల్ వాడుకున్నా 7 ఏళ్ళ నుంచి నాకు ప్రాబ్లం పోయింది అని చెప్తాం కదా. జనరల్ పైసలు వస్తున్నాయి చెప్తారా, మామూలు చెప్పవచ్చు. అట్లా చెప్పడం వల్ల ఈమెనో ఏం తమ్ముడు ఏం నూనె అది మా ఇంట్లో కూడా మంచి నూనె వాడుకోవాలనుకుంటున్నా, ఏం నూనె అని అడుగుతున్నా లేదా? అడిగితే ఆ నూనె పేరు చెప్పొచ్చా? ఇది మనం చేయాల్సిన పని. బిజినెస్ చేయొచ్చు అట్లా. అందుకే చెప్తున్నా, ఇక్కడ చాలా మంది మైండ్ ఏం పెట్టుకుంటారు, కంపెనీ మొత్తం సంచి పట్టుకొని తిరగాలంట, మనతో ఏడైతారు. ఎవరు చేస్తారు చేస్తారు, ఎవరు స్టైల్ వాళ్ళది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఇంకోటి కంపేర్ చేసుకోవాలి, వేరే పోల్చుకోవద్దు. మనం ఎవరు జన్మ వాళ్ళది. ఎస్ఆర్ గంగవ్వ గ్రేట్ గంగవ్వదే, చిరంజీవి గ్రేట్ చిరంజీవి. 100 జన్మలు ఎత్తినా చిరంజీవి గంగవ్వకి యాక్టింగ్ చేయలేడు, గంగవ్వ 100 జన్మలు ఎత్తినా చిరంజీవికి యాక్టింగ్ చేయలేదు. ఎవరు తెలివి వాళ్ళది, ఎవరు బలం వాళ్ళది. ఎస్ఆర్ నా భార్య నేనేమో మీటింగ్ పెట్టి అల్ట్రా స్వాప్ అనేది ఒక లిక్విడ్ ఉంది మన దగ్గర, ఇది వాడుకోవడం వల్ల గిన్నెలు మంచి తెల్లగైతే నేను కొంచెం ఫార్మల్గా మాట్లాడుతున్నా. భార్య అంటుదో మీద ఉందిగా అది డబ్బా, అది దోమకుంటే చికెన్ మటన్ వండినప్పుడు కంగబా కూడా గిన్నెలు అది మంచిగా అయిందని చెప్తుంది నా పిల్లలు. మంచిగా కదా మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పండి, నా మాటకి ఎక్కువ గిరాకీ ఉంటుంది, నా పిల్లల మాటకి ఎక్కువ, మా ఆమె మాటకి ఆమె చెప్తా చుట్టాలకు మాట్లాడుతుంటే నువ్వు అన్ని పని చేయి, ఇది సూపర్ ఉంటుంది అక్క అని చెప్తే అయిపోయి. అది ఇంట్లో దాదాపు నెలకు 5-6 వేల ప్రొడక్ట్ అమ్ముతున్నాం. మరి అర్థమైందా? నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే చాలా మందికి బిజినెస్ మీద ఎవరు బాగా తెలివికల్లో పైన చూసిపట్టలో చేయాలనుకుంటున్నారు. గెలవాలను కసి ఉండాలి, ఏదో కూడా చేయాలి. సపరేట్గా మనం డబ్బు సంపాదించడం కోసం చనిపోయేంత వరకు డబ్బు కోసం పరిగెత్తాల్సిన అదేదో కొంచెం ఎక్కువ డబ్బు వచ్చే దగ్గర, కొంచెం మన కష్టంతో ఇప్పుడు వంట కష్టమే వేరే దగ్గర పడితే ఎక్కువ డబ్బు వచ్చే దగ్గర నిజాయితీ మన దగ్గర చేయొచ్చలే తల్లి. ఇక్కడ ఏం చేయమంటారు అంటే, సార్ నేను కొన్ని ప్రొడక్ట్ తయారు చేసిన, వెస్టీలో కొన్ని ప్రొడక్ట్ ఉన్నాయి, మీకు బయట ప్రొడక్ట్లు ఎవరు చెప్తారు? సంతూర్ వాడమని ఎవరు చెప్తారు? మనకు మహేష్ బాబు చెప్తారు. ఆయన మన ఇంటి సుఖం కాదు, మన ఇంటికి పక్కం కాదు. అవునా? కంపెనీలో ప్రొడక్ట్ తయారయ్యేది 30 రూపాయలకు తయారైంది, మన ఇంటికి వస్తారు 100 రూపాయలు. అవునా? ఈ మధ్య 70 రూపాయలు ఎవరు తీసుకుంటారు? మహేష్ బాబులు, మధ్యవర్తులు, సిఎండ్ఎఫ్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు వీళ్ళందరూ తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా ప్రొడక్ట్ వాడతారా? మహేష్ బాబు సంతూర్ వాడతారా? సంసప్ తాగుతారా? కానీ మనకు చెప్తారు ఏమని, ఇది వాడతారు. గుట్కా కూడా చెప్తారు, రాజేంద్ర మిమ్మల్ని గుట్కా ఇది సాగుని చెప్తారు. మనం వాళ్ళు చెప్పేది విని ప్రొడక్ట్ వాడతాం. అవునా? ఇప్పుడు మనం వాడటం వల్ల వాళ్ళు చెప్పడం వల్ల మనం వాడినాం. వాళ్ళు ఎందుకు చెప్తారు మనకు? మనం మంచి కూర చెప్పారా, పైసలు ఇస్తే చెప్పారు? ఆ పైసలు ఎవరివి? దానికి ఎందుకు ఇవ్వాలి పైసలు అని అప్పుడు వాడు వాడేది లేదు, పీకేది లేదు, దానికి ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, ఈ కంపెనీ కదా ఇండస్ట్రీ అండి, ఇది మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉండి మంచి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ వెస్టేజ్. ఏం చెప్తున్నారు వీళ్ళు? అడ్వర్టైజ్మెంట్ లో వాడనటువంటి వ్యక్తి మీకు ప్రోడక్ట్ చెప్తుంది కదా, ఇక్కడ నా ప్రోడక్ట్ మీరే వాడరు. నేను తయారు చేసిన 450 రకాలు ఉన్నాయి. ఇంట్లో వాడేవి ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్ ఉన్నాయి. ఏది వాడతారో ఎంత వాడతారో మీ ఇష్టం. ఇటు కిరాణా షాప్ పోతారు కదా, ఇటు మళ్ళీ వెస్టేజ్ రాదు వ్యక్తి. అసలు పెట్టుబడి పెట్టదు, అట్లా చెప్పుకొని చుట్టాలు తిరిగిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అటు పోయే బదులు ఇటు రాలి ఒకసారి నా దగ్గర కానీ ఇన్నిసార్లు బయట చూపెట్టుకోరు కదా, ఒకసారి నా హాస్పిటల్ కూడా చూపెట్టుకోరు. నా ట్రీట్మెంట్ బాగుంది అనుకో, నేను నోటితో 10 మందికి చెప్పి నా దగ్గర పంపి అంటారా నా డాక్టర్. ఇది కూడా గదే బిజినెస్. వీడికి వచ్చి సార్ ఎంతమంది జాయిన్ చేయాలా, కింద అట్లా చేసుకోవాలా, పొడి చేసుకోవాలా, వీళ్ళ పోతుంది బాబు. ఇది అర్థం పొడి చేసుకుంటుంది కాదు, జనాలు జాయిన్ చేసేది కాదు. జాయిన్ చేస్తే మీకు ఏం జరగదు. ఇలా ఒకటే లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్
పైసల కంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఒక్కడు అనమాట 100 కోట్ల రూపాయలు అకౌంట్ ఉన్నాయనుకో, గ్రేటా కదా? గ్రేటా కదా? పొద్దున్నే పుట్టుకు అంటామని తెలిసిందంట. రాము కదా జనరల్ 100 కోట్ల అకౌంట్ ఉన్నాయి, ముఖం మీద చిరునవ్వు వస్తుంది. డాక్టర్ వచ్చి ఐ వెరీ సారీ సార్ ఎప్పటికైనా ఎక్కువ బతకండి అంటే వేడేసి కూడా 100 కోట్లు. సో డబ్బు ఇంపార్టెంట్, దానికంటే ముఖ్యమైనది. ఇక్కడ ఏం చెప్తున్నారు, బయట మ్యాగీ నూడిల్స్ తినొద్దు చచ్చిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు అదే మ్యాగీ నూడిల్స్ అమితాబ్ బచ్చన్ కూడా చెప్పేసి వాడేస్తున్నారు. కేరళలో పెట్టుకోవద్దు, దాంట్లో పందికో ఉంది, పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది దాన్ని బంద్ చేసి పేరు మార్చి గ్లోబల్ లెవెల్ అని చెప్పి అందిస్తున్నారు. జంతువుల ఎముకల నుంచి నూనె తయారైంది, నూనె మంచిగా లేదని చెప్పి ఏ నూనె కంపెనీ ఇప్పటిదాకా పందిగాలి చేస్తారు. మీరు చెప్పండి, మనకేం పెద్ద మనం ఉంటుంది, బాగా చదువుకున్న మేధావి అయినా కానీ జనరల్గా మాట్లాడుతున్నాం. థమ్స్అప్ మంచిగా చెప్పండి, దీనికి సైన్స్ అవసరం లేదు కదా. చెడ్డది అని తెలుసు మనకు, కురుకురే లేసు ఇవన్నీ చెడ్డే. పిల్లలకి ఎవరు పెడతారు, మంది వచ్చిన పెడతారు, మనమేనా? చెడ్డది అని తెలిసి వేరే వాళ్ళు పెడుతున్నాం, పిల్లలకి ఏం చేస్తున్నాం, మంచిగా చెడు పిల్లలకి చేస్తున్నాం. ఈ చెడు చేయమని చూడు మచ్చా ఎంత ఖతర్నాక్. పైసలు ఆడిపించి మనం చెడ్డ ప్రోడక్ట్ తీసుకొని మన పిల్లలకు తినబెట్టున్నాం. చూడు ఇది ఖతర్నాక్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది మధ్యలో వచ్చిందా, మొదటి నుంచి కదా? అంతకు ముందు ప్రోడక్ట్ అడుగుతారు. మనకన్నా ముందు మన నాన్న ఆరోగ్యం ఉండలేదు, కొంచెం మనకన్నా బెటర్ కదా. తాత ఇంకొంచెం బెటర్, ముత్తాత అలా అయ్యా. ఇప్పుడు ఎందుకు పోయే కొద్ది వీళ్ళందరూ ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉన్నారు. వాస్తవేనా? ఎందుకంత మంచి కూడా రాయి మీద రాయి రోజు లేదుగా మంచి ఫుడ్ తిన్నారు చేశారు. అరికెలు, కూరలు, పూదలు, తామలు ఇవి తిన్నారు వాళ్ళు. లేకపోతే మన అరకన్నం, లేకపోతే అన్నలు, దోతలు, గట్కన్నం తిన్నారు. ఈ ఫుడ్ తినమని వాళ్ళకి ఎవరు చెప్పారు? మహేష్ బాబా, జగపతి బాబా, అల్లు అర్జున, ఎన్టీ రామారావా, లేకపోతే వీళ్ళు అయ్యారా కదా? వాళ్ళ అమ్మాయి చెప్పింది. వాళ్ళ అమ్మాయికి ఎవరు చెప్పారు? ఇప్పుడు వీళ్ళందరికీ ఈ ఫుడ్ తినమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? అడ్వర్టైజ్మెంట్ తిన్నోడా కదా? బిడ్డ నేను గట్ట తిన్నా, ఇంకో గట్టి నువ్వు కూడా ఎంత తిను అని చెప్పి ఒళ్ళే కూర్చోబెట్టుకొని తాత మనవనికి అయ్యే కొడుకు లేకపోతే తల్లి కూతురు తినబెట్టు. అడ్వర్టైజ్మెంట్ లో వచ్చిన సబ్బు వాడలేదు, అడ్వర్టైజ్మెంట్ లో వచ్చింది ఏది వాడలేదు, వీడు వాడిందే పిల్లలకి చెప్పారు. అవునా కదా? ఇప్పుడు ఏం జరిగింది? ముత్తాతల నాయన ఏం తిన్నాడో ముత్తాతకు అదే పెట్టిండు. ఇలా నడవ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఉందా? రేడియోలు కూడా లేవు అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ముత్తాత తిన్నది తాతకు తెలిసింది, తాత కూడా ఒకే రకంగా ఉన్నారు ఆరోగ్యంగా. తాత తెలిసింది నాన్నకు చెప్పిండు. ఇప్పుడు నాన్న ఎవరికి చెప్పాలి ఏమేమి తినాలో? మన నాయన మనకు చెప్పాలి. మనకు నాయన చెప్పిన దాకా మనం ఆగినమా? ఉల్టా మనమే నాయనకు నూడిల్స్ ఎట్లా తినాలో చెప్పినాము. తాతకు థమ్స్అప్ పోసింది ఎవరు? అంటే ఇప్పుడు మొత్తం చిర్వాకానికి మెయిన్ కారణం ఎవరు? గ్రేట్ దోస్తు మనం. అంత రుణపత్కం బ్యాచ్ మాట్లాడుతున్నాను. సో నా పాయింట్ ఏంటంటే, ఒక వస్తువు ఏదంటే ఒక తిండి అది మంచిదా కాదా అనేది మనకి ఎవరు చెప్పాలి? పక్కన హోటల్ ఉంది కదా, ఆ హోటల్ భోజనం బాగుందా లేదా ఎవరు అడగాలి మనం? హోటల్ ఓనర్ భోజనం చేసిన సినిమా బాగుందా లేదా తీసినోడు చెప్పాలా, చూసినోడు? మరి ఇక్కడ మనం వాడాల్సిన వంట నూనె, సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, ఇంట్లో వాడే ప్రొడక్ట్లు అవి మంచిగా కావా, మన పైసలు తీసుకున్న సెలబ్రిటీ చెప్పాలా, వాడిన కస్టమర్ చెప్పాలి? ఆ వాడిన కస్టమర్ చెప్పేటటువంటి ఆ పద్ధతి పేరు, ఆ బిజినెస్ పేరు వాడండి. మీకు నచ్చకపోతే నాకు తెచ్చేవాళ్ళని కూడా రాసుకున్నారు. మీరు ఎప్పుడైనా సబ్బు పెట్టినారు కదా, సన్పూర్ సోపు ఎప్పి తీసుకోవాలి అంటారు. అవునా కదా? ఇక రుద్దుకున్నాను కారణం ఏంటి? బాగుంది అని చెప్పడం. ఇప్పుడు కొంతమంది అంటగా 25 కేజీల బ్యాగ్ ఒక బియ్యం వచ్చి ఒకవేళ 1/2 కిలో అనుకో, సాయంత్రం నచ్చగా అనుకో, మీరు పొద్దుగా 24 కిలోల బ్యాగ్ నాకు తెచ్చి నీకు పైసలు అని ఇస్తా, లేకపోతే ఇంకో కంపెనీ బ్యాగ్ అని ఇస్తారు. ఈ గ్యారెంటీకి అర్థమైంది. గ్యారెంటీ కూడా నాకు పైసలు ఇవ్వద్దన్నా, రిటర్న్ చేయమన్నా, నా ప్రోడక్ట్ అంతా బాగుంటుందా, ఎంత బాగుంటుందని చెప్తున్నాడు. 9 దేశాల్లో ఉంది మేడం వెస్టేజ్ మొత్తం. దాదాపు మన ఇండియా కలిపితే 9 దేశాలు, ఇండియా కాకుండా 8 దేశాల్లో ఉంది వెస్టేజ్ కంపెనీ. 2004లో స్టార్ట్ చేసిన కంపెనీ. ఏం చెప్తున్నారు సార్, నాకు అడ్వర్టైజ్మెంట్ లేదు, మహేష్ బాబు లేడు, సమంత లేదు, కాజల్ లేదు, మీరే నా ప్రోడక్ట్ వాడుకోండి, మీకు నచ్చకపోతే నాకు తెచ్చివ్వండి. ఒకవేళ బాగుంది అనుకోండి. ఇప్పుడు బాగుందని ఎవరు చెప్తున్నారు? పైసలు తీసుకొని వాడకుండా చెప్పినోడు చెప్తున్నాడా, వాడనోడు చెప్తున్నాడా, వాడినటువంటి కస్టమర్ చెప్తున్నాడా? కరెక్టే కదా నేను చెప్పేది. అందుకే మీరు వాడింది బాగుంది అంటే నాకు చెప్పడం వల్ల మీకేం ఉపయోగం లేదు, కంపెనీకి చెప్పడం వల్ల మీకేం ఉపయోగం లేదు. ఈ బాగున్న విషయాన్ని ఇంకో 10 మంది చెప్పండి.
నా కంపెనీ సేల్ పెరుగుతుంది చెప్పడం వల్ల. పెరిగిన సేల్ మీ వల్ల పెరిగింది కాబట్టి మహేష్ బాబు పుణ్యానికి ఇచ్చే పైసలు మీరు పని చేసి తీసుకోరని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఏమైనా బలవంతంగా కొనుక్కోమని చెప్పలేదు. ఒకసారి కొని చూడండి. నేను ఎంత మంచి మాట మాట్లాడినా, ఎంత బలంగా మిమ్మల్ని మోటివేట్ చేసినా నా ముఖం చూసి ఒకసారి వాడకపోవడం. నచ్చకపోతే మళ్ళీ వాడతారా? ఇంటికి వచ్చి కాలాన్ని పడి సాష్టాంగ నమస్కారం చేసి నాకు కానీ చూడు. ఎందుకు ఏమైనా చాక్పీస్లు ఫోన్లు తీసేది కాదు కదా. ఇంట్లో వాడే నూనె, ఎంతలో ఉంటున్న లిక్విడ్ అంత ఈజీగా తీసుకోదు చేశారు. సో ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో మన కుటుంబం ఆరోగ్యం ముడిపడి ఉన్నందువల్ల ఆ ప్రోడక్ట్ ఎవరు చెప్పాలి, వాడినోడు చెప్పాలా, పైసలు తీసుకోవడం చెప్పాలా అంటే వాడినోడు చెప్పాలని తెలుసు. వాడినోడు చెప్పేటటువంటి ఆ పద్ధతి పేరు డైరెక్ట్ సెల్లింగ్. అందులో ఇండియా నెంబర్ 1 కంపెనీ. ఇది కాన్సెప్ట్ ఏంటంటే వాడిన వ్యక్తి ఆ ప్రొడక్ట్ వేరే ప్రమోట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ లేదు. అడ్వర్టైజ్మెంట్ పైసలు తీసుకొని వాళ్ళు గుట్కా చెప్పమని కూడా ఎంత ఆడలేదు. సార్ నేను గుట్కా ఎందుకు చెప్పాలని అంటలేదు వాళ్ళు. నేను ఏమన్నా చెప్పా గడ్డి కూడా చెప్తాను. గడ్డలేదు అది నాకు కూర్చోవాలి. మహేష్ బాబు కొడుకు గౌతమ్కి గుట్కా తినమంటారు, తినబెట్టారు. మహేష్ బాబుని చూసి నా కొడుకు గుట్కా తింటాడు రేపు కొద్దిగా. ఎందుకంటే వాళ్ళు అల్లాడు ఇట్టా అంటే మా వాడు ఇట్టా అంటారు. అంటారా అంటలేదా? ఇది అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోవడం. చీలిపోయిన పాయింట్ హీరోని చూసి అలవాటు చేసుకోవాలి, కటింగ్లు పెట్టిన అలవాటు చేసుకోవాలి, మొత్తం కొనుక్కొని మధ్యలో ఇచ్చి పెట్టిన అలవాటు చేయలేదు. చేస్తారా లేదా? అవన్నీ అలవాటు చేసినాడు. గుట్కా లేక తినడు హీరోని చూసి అలవాటు చేసుకున్నా లేదా? ఆయన కొడుకు ఎందుకు తినబెట్టలేదు, నా కొడుకు తినడానికి ఎందుకు చెప్పి మీరు ఆలోచించలేదు. నేను ఏ హీరో వ్యతిరేకం కాదు, ఏ ప్రోడక్ట్ వ్యతిరేకం. నా పాయింట్ ఏంటంటే సిస్టమ్. ఈ సిస్టమ్ ఏంటి? ఒక ఊళ్ళో హోటల్ జనాలు తెలవాలంటే తిన్నోడు పోయి చెప్తే తెలుస్తుందా, హోటల్ ఓనర్ చెప్తారు అంతే కదా. ఒక డాక్టర్ జనాలు తెలవాలంటే ఊళ్ళోకి వచ్చి నేను మధ్య చూస్తాను డబ్బు కొడితే పోతారా, చూపించుకున్నా చెప్తారా, చూపించుకున్నారు. సేమ్ ఇక్కడ కూడా అమ్మ నా ప్రొడక్ట్ ఇన్ని ఉన్నాయి, ఇన్ని ప్రొడక్ట్ ఉన్నాయి, ఇంత ఓనర్ అని నేను చెప్తాను. ఒక సబ్బు కొనుక్కో, ఓ పేస్ట్ కొనుక్కో, పంటి నొప్పి తగ్గించుకున్న లక్షల్లో ఉందంట. నోటి దుర్వాసన తగ్గించుకున్న వేలలో ఉన్నారు. మన టీంలో కూడా ఉన్నారు. అది నీకు 3 రకాల పేస్ట్ ఉన్నాయి. కొంచెం పళ్ళు గారెలు తెల్లగవడానికి ఒకటి, నోటి దుర్వాసన తగ్గిస్తాను ఒకటి, దాని తర్వాత రెగ్యులర్ గా వాడే నీట్ పేస్ట్ ఒకటి వాడండి. సార్ బయట దాంతో పోలీసు మంచిగా ఉంది కదా నీకు అనిపించింది అనుకో, ఆ మాట నాకు చెప్తే వచ్చి పడుతుంది. ఇంపాక నాకు చెప్పు చెప్తారు కదా, సీరియల్ మంచిగా ఉంటాయి, ఐబ్రోస్ మంచిగా కట్ చేస్తుంది, ఇటు కటింగ్ బాగా చేస్తాడు చెప్తారు కదా. అదేదో గిది చెప్తుంది, అది పుణ్యానికి చెప్తుంది, పైసలు ఇస్తుంది చెప్తుంది. ఇది బిజినెస్. దీంట్లో నేను నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్లు మా ఊరు ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్ లో నేను వచ్చింది 6 సంవత్సరాల కింద. ఈ బిజినెస్ లో రాకముందు నేను జాబ్ చేసి 4,500 2010లో స్టార్ట్ చేసిన నేను ఉద్యోగం. అక్కడి నుంచి 2020 దాకా నేను జాబ్ చేసిన. 2020లో లాక్డౌన్ వచ్చింది. 50,000 నా జీతం 15,000 పడిపోయింది. ఆ టైంలో నా ఫ్రెండ్, ఇప్పుడు నేను మీకు చెప్తున్నట్టు నా ఫ్రెండ్ నాకు చెప్పడానికి ఒక 4 నెలలు ట్రై చేసింది. 2 నెలలు మన ఎమ్మడి ఎవరైనా పడితే మనం పడుతున్నాం. 25 ఏళ్ళకి సంబంధాలు వస్తాయి మంచిగా చేసుకుంటా పిల్లలు అంటే కొన్ని నడుస్తుంది. మరి ఇప్పుడు ఒకటి ఇచ్చి ఆడ గజ్వల్ సరస్సులు పాటిస్తాను చూస్తాను. 25 ఏళ్ళు 29 అయినా అనుకో, ఒక్కొక్కటి వస్తుంది అప్పుడు పల్సగా 30 పడదు అనుకో, అది దగ్గర వీక్లేదు. ఇంకా సంబంధం రావు. వీడియో అడుగుతారు అంకుల్ ఏమైనా ఉన్నాయా, ఉన్నది కానీ అలా అమ్మాయి పెళ్ళి అయిపోయిందా ఒక కొడుకు అంటే అయినా పర్లేదు. నేను ఇప్పుడు పెళ్ళిని తప్పట్టు. నా పాయింట్ ఏంటంటే మన ఎమ్మటి పడ్డప్పుడు అవతల దాని విలువ తగ్గిపోతుంది, మనం దాని పడ్డప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మామూలు మీటింగ్ రానప్పుడల్లా నేను జాయిన్ అయితే నీకు ఎంత వస్తుందో అనుకోని రామ్మా. నేను అట్లే 4 నెలల్లో నాకు ఆల్రెడీ ఫైనాన్షియల్ నేను చాలా డ్యామేజ్ అయ్యాను. గట్టిగా చెప్పాలంటే నేను రోడ్డు మీదకి వచ్చేసాను. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే పిల్లలకు కావాల్సినటువంటి ఫుడ్ పెట్టేటువంటి పొజిషన్ కూడా లేదు. నా కొడుకు నా కూతురు 2 పిల్లలు, వాళ్ళ పిల్లలకు కూడా ఫుడ్ పెట్టలేని పొజిషన్లో రోడ్డు మీద వచ్చే టైంలో నాకు ఇది పరిచయం చేసింది. ఇప్పుడు నేను మీకు ఎంత సింపుల్ గా చెప్పినా వాడికి వాళ్ళ 10 మంది చెప్పాలని అంతే సింపుల్ గా నాకు చెప్తుంది. అప్పుడే వద్దు అటు చెప్పాలా మీటింగ్ రా అంటే మనం అటు చెప్తే నెట్వర్క్ కాదులే కానీ వాస్తవానికి ఇంటికి వచ్చి నేను చెప్తే రా మీరు కూడా అట్లా నాకు చెప్తే మీటింగ్ తీసుకొని కూర్చోబెట్టి కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ చూపెట్టాను. ఒక మేడం, నేను 3వ క్లాస్ చదువుకున్నా, నా పేరు లలితమ్మ, మరి అనంతపురం దగ్గర తాడిపత్రి. నేను చదివింది 3వ క్లాస్. నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు. వెస్టీస్ ద్వారా నెలకి 1,60,000 తీసుకుంటున్నాను. హల్లో కొట్టేది ముఖం మీద. 60 సంవత్సరాలకు ఉన్నటువంటి కసి మనకి ఎందుకు లేదు, మనం కూడా చేయొచ్చు. ఈ బిజినెస్ లో అధర్మం ఉందా ధర్మం ఉందా అని చెప్పి ఒక 6 నెలల పాటు జర్నీ చేస్తాను. నేను జర్నీ చేస్తే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఒక 3 లైన్లు. నెంబర్ 1, నేను మునిగేది కానీ ఇంకోటి ముంచేది కానీ. సినిమా చూసి ఎట్లయితే బయట వాళ్ళకి చెప్తున్నామో ఇక్కడ కూడా ప్రొడక్ట్ వాడుకొని బాగుంటే చెప్పమని, బాగాలేకపోయినా బలవంతంగా అంటగట్టమని. అలా మనం తప్పు చేస్తున్నామా? లేదు. సో దీనివల్ల కంపెనీ ఓనరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి, వేరే దారి ఎందుకు లేదు. మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు చచ్చిపోతున్నారు. ఇలా ఏం కాదు తిని సాగు అని చెప్పి తింటున్నారు జనాలు. సెలబ్రిటీ చెప్తే
ఇప్పుడు వెస్టీలో ఆయిల్ బాగుందని ఇందాక మీకు చెప్పిన కుకింగ్ ఆయిల్ ఒక 6 నెలలు మీరు వాడరు 6 నెలలు అయినాక పేపర్లు టీవీలో ఎన్నో కాడ ఈ ఆయిల్ మంచిది కాదు అని వచ్చింది అనుకో మళ్ళీ నేను మీటింగ్ పెట్టి న్యూ ఆయిల్ అంటే వాడతారా? వాడతారు. మీరు ఇంట్లో వాడరు, నా మీద వాడతారు. నేను గిరిజనాలు వచ్చి అవును కదా, నేను సెలబ్రిటీ కాదు కాబట్టి నేను చెప్పిన దాన్ని నడవదు. కాబట్టి ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే మనం వేరే వాళ్ళని రిస్క్ లో పెట్టడం కానీ మనం రిస్క్ లో పడడం కానీ అవకాశం లేదు. అబద్ధం పడాల్సిన అవసరం లేదు. నువ్వు సబ్బు కొనుక్కున్నావు, సబ్బే వాడిని బాగుందని చెప్తా లేకపోతే వదిలేసి. అవునా కదా? పైసలు కడితే భయపడాలి. వేరే దగ్గరికి పైసలు కట్టిస్తే భయపడాలి. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది ఏం లేదు. బయట ప్రోడక్ట్ వాడే బదులు ఇక్కడ వాడుతున్నాం. మోకాళ్ళ నొప్పులు, షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ అన్నిటికీ సప్లిమెంట్స్ ఉన్నాయి. మా నాన్నకి ఇచ్చిన సప్లిమెంట్, మా నాన్నకి ఇచ్చిన షుగర్కు ఇవన్నీ వాళ్ళు సూపర్ ఎక్సలెంట్ అని చెప్పరు కదా ఎవరు కూడా. ఎక్సలెంట్ అని చెప్తారా? పర్లేదు బిడ్డ పాలన మంచిగా ఉందని చెప్పి మా నాయనమ్మ బాగానే ఉంది. మా నాన్న కుకింగ్ ఆయిల్ వాడితే కూర్చొని లేవడానికి 3 నిమిషాలు టైం పట్టింది. కీళ్ళ వాతం కంట్రోల్ అయిపోయి మంచిగా 30 సెకండ్స్ లేచి నిలబడుతున్న ఆయన నేను చేసుకుంటున్నాను. అంటే ఆయిల్ వల్ల నాన్నకు మంచి జరిగింది, అమ్మకు జరిగింది, మా పిల్లలతో ఆకలి పెరిగింది, నాకు గ్యాస్ ట్రబుల్ జరిగింది. ఒక ఆయిల్ వల్ల నా కుటుంబానికి రిజల్ట్ వచ్చినప్పుడు ఈ ఆయిల్ గురించి 10 మందికి చెప్పడం వల్ల మంచి జరుగుతుందో చెడ ఆ మంచి జరిగినప్పుడు మనం డబ్బులు ఇస్తా అంటే ఏ రోగం మనం తీసుకుంటాను అనిపిస్తాను కదా. అనిపించింది నాకు, ఒరే ఆడు గుట్కా అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు, సిగరెట్ అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు. నన్ను ఏమంటున్నాడు, నీకు నచ్చితేనే ఓ 10 మంది చెప్పు, నచ్చకపోతే జై హింద్ జనగామన, జై శ్రీరామ్, జై హింద్ అంతే. నువ్వు దగ్గరికి రాకు, నీకు బాగుంటుంది బాగాలేకపోతే ఎడ చెప్తారు చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను తిరుమలగా చెప్పాను కదా, వాయి బాగుందని తిరుమలకి చెప్పాను కదా. ఎవరు చెప్పాలి? మా అన్న, మా వదిలే, మా అక్క, బావ వాళ్ళకి చెప్పాలి. బాగలేదని వాళ్ళు చెప్తే బతకలిస్తారా? రేపు పొద్దుగా పండగ తొక్కుతారు చుట్టాలు కాబట్టి. చుట్టాలకు ఏది పడితే చెప్పలేము. కాబట్టి ప్రొడక్ట్ బాగా లేకపోతే బిజినెస్ చేయొద్దు, బాగుంటే చేయడం అని చెప్పారు. అయితే బాగా మన కోట్లో ఉందా, కంపెనీ కోట్లో ఉందా? రిస్క్ లేదు. పైసలు కట్టేది చాలా ఇంకా కట్టండి. కార్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి. మన ఏ జాగిరా కార్లు వస్తాం వస్తాయి సార్. అట్లా కొన్ని మీ అందరి దగ్గర నేను తల 10,000 వసూలు చేసినాను. రిస్క్ లో మీరు ఉంటారా, నేను ఉంటారా? మీరే ఉంటారు. రేపు పొద్దుగా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అనుకో, దెబ్బకు ఆగమైపోతారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అవునా కదా? అది కస్టమర్ రిస్క్ లో పెట్టే బిజినెస్ కాబట్టి దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కస్టమర్ రిస్క్ లో ఉండడు, కంపెనీ రిస్క్ లో ఉంటాడు. ఎందుకు? కంపెనీ 450 రకాల ప్రోడక్ట్ తయారు చేసింది. అది 9 దేశాల్లో ఉంది కంపెనీ. ఢిల్లీలో తయారైన ప్రోడక్ట్ 9 దేశాలకు వెళ్ళాలి. ఇప్పుడు మన వెస్టీలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ సంఖ్య తెలుసా? 6 కోట్ల మంది. అమ్మ ఎన్ని కోట్లు? 6 కోట్లు. 6 కోట్ల మంది. ఒక కుటుంబంలో ఒకడే వాడతారా, ఫ్యామిలీ మొత్తం వాడతారా? ఒక 4 వేసుకున్నాం, కుటుంబంలో 4. 6 4 24 కోట్ల మందికి సరిపోయినంత మోతాదులో 450 రకాల ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఖర్చు 10-20 కోట్లు అయితే 100 కోట్లు అయితే ఈ 100 కోట్ల ముందు ఎవరు పెట్టిరు? కంపెనీ. రిస్క్ లో ఎవరు ఇప్పుడు? ఎత్తేస్తే మునిగేది ఎవరు? తేడా వస్తే నష్టం జరిగేది ఎవరికి? ఇప్పుడు ఇది మనం చేయాల్సిన పని. సో ఇక్కడ మనకు 1% కూడా ఇబ్బంది జరిగే అవకాశం అయితే నేను అట్లని జాబ్ రిజైన్ చేసిన 50,000 ఉద్యోగాన్ని రోజుకు 1 గంట పని చేసిన. ఫస్ట్ 13,000 వచ్చినాక 1 అవర్ డైలీ. ఏం చేయాలా? జాయిన్ అవుతారా మేడం ఒక మీటింగ్ ఉంది, మీటింగ్ ఒక బిజినెస్ ఉంది తెలుసుకోండి. అమ్మ ఒక మీటింగ్ ఇట్లనే అడిగిన అందరి దగ్గర పోయి. అయితే అలా కింద అని అడగలే ఎవరు. ఇప్పుడు చాలా మంది అయిపోయినారు, నాకు కిందగా ఏ కింద కూడా ఇంకా నాకు అర్థం. కొన్ని జాయిన్ అయితే డబ్బులు వస్తాయా? బిజినెస్ మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థమైన పాయింట్ ఇంకొకరికి అర్థమైతే చెప్పాలి. జాయిన్ చేయడం వల్ల డబ్బులు అది బిజినెస్. ఇప్పటిదాకా దాదాపు మోర్ దెన్ 7 lakhs పీపుల్ కి బిజినెస్ పెట్టాను. 7 లక్షల మంది పైగా. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి సైజులు వెస్టీజ్ అని కొట్టండి. నేను పెట్టిన మీటింగ్లు, నా వీడియోస్ అన్ని కనబడతాయి. ఎక్కడ ఏ మీటింగ్ లో కూడా మీరు జాయిన్ అవ్వండి అని అడగలేదు, అడగను కూడా ఫీచర్. ఎందుకు? బిజినెస్ నిజాయితీ ఉంది నీ దగ్గర. అర్థమైతే నువ్వే వస్తావు, నేను ఎందుకు పెట్టాలి చెప్పండి. అవునా కదా? మీరు ఒకవేళ ముంచేదనుకో ఫార్మింగ్ చేసి అంటగట్టి కదా నా పని అయిపోతుంది. ఇది అంటగట్టేది అంటగట్టాల్సిన అవసరమే లేదు. మీ ప్రోడక్ట్ మీరు వాడుకోండి. బాగుంది అంటే మీకు వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలంటే నా నంబర్ ఇదే మీరు చెప్పచ్చు. అట్లా రోజుకు 1 అవర్ చేసిన, గంట చేస్తే 100 మందికి ప్రమోట్ చేస్తే 2 వచ్చేది బిల్డింగ్. ఎంతమంది? 100 మందికి చెప్తే 2 వస్తే ఎట్లుంటుంది మనకు? డిసప్పాయింట్ అయితే కాదు. నేను డిసప్పాయింట్ కాలేదు. ఎందుకు కాలంటే నేను మీటింగ్ పోయినప్పుడు నాకు చెప్పాడు 100 మందికి ప్రమోట్ చేస్తే ఒక్కడు రావడం గ్రేట్ అనేది. నాకు 2 వచ్చింది, డబుల్ గ్రేట్. అవునా కదా? బిజినెస్ ఎట్లా ఉంటది? కేసీఆర్ పార్టీ పెట్టడానికి ఓట్లు వేసారు జనాలు. హలో కదా? మరి కేసీఆర్ కంటే తోపు అవునా కాదు కదా? హలో కాదు కదా? ఇంకా ఆయన ఓటు వేయించుకోవడానికి ఆయన కోసం ఓటు వేసినట్టు అడిగింది మనల్ని. ఇక్కడ ఏమంటారు? అమ్మ 2 కోసం అడిగి వస్తుందా? రాదు. అంత ఈజీ కాదు. నేను చిన్న ఒక లైన్ ఏం పెట్టుకున్నా అంటే బిజినెస్ లో ఏదైనా మోసం ఉంటే మాత్రం నేనే మానేస్తాను.
నేను దాని వైపు వెళ్ళను. బిజినెస్ జెన్యూన్ ఉంది, జనాలు మనం మోసం చేసేలేదు, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, దీనికి చట్టాలు ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ లో మోసాలు ఉన్నాయి లేదా? ఇన్సూరెన్స్ లో, హోటల్ బిజినెస్ లో, బియ్యం వ్యాపారంలో, ప్రతి ఒక్క బిజినెస్ లో మంచి చెడు రెండు ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మంచి ఉంది, కానీ ఏది చెడు కోసం మొదలు కాలేదు. జనాన్ని మోసం చేసుకోవడానికి వచ్చిన వ్యవస్థ లేదు ఇప్పటిదాకా భూమి మీద. నిద్ర పెట్టాలి, నేనే మాట్లాడాలి. సరే అయితే ఏ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో మంచి చెడు రెండు ఉంటాయి, కానీ ఏ బిజినెస్ కూడా చెడు చేస్తానికి మొదలు కాలేదు. రియల్ ఎస్టేట్ వచ్చింది మంచిగా చెడు, మంచిగా వచ్చింది, ఇప్పుడు చెడు జరుగుతుంది. అవునా కదా? టీచర్ వృత్తి మంచిగా ఇప్పుడు ఓన్లీ పైసల కోసమే టీచర్ అయిన చాలా మంది. హాస్పిటల్ అంటే ప్రాణం కాపాడే దేవాలయం, కానీ ఇప్పుడు చచ్చిపోయిన శవాన్ని కూడా ట్రీట్మెంట్ చేసి పైసలు తీసుకుంటారు. ఏ వ్యవస్థ కూడా చెడు కోసం రాలేదు, మంచి కోసమే వచ్చింది, కానీ చెడు మధ్యలో మొదలైంది. విత్తనాలు ముందొస్తే నకిలీ విత్తనాలు మనం తయారు చేసినాం, నూనె ముందొస్తే దాంట్లో కలిపి మనం చేసినాం, బియ్యం ముందొస్తే బియ్యం మనం సృష్టించాం, ఫుడ్ ముందొస్తే బిర్యానీ ముందొస్తే కుక్కలతో మాంసం పెట్టి తయారు చేయాలో మనం తయారు చేసుకున్నాం. ఇట్లా మంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థలో చెడు మధ్యలో మొదలైంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సింపుల్, మీరు ప్రోడక్ట్ వాడండి, నచ్చకుండా రిటర్న్ చేయండి, బాగుంటే ఇదే ప్రోడక్ట్ 10 మందికి ప్రమోట్ చేయడం ద్వారా సెలబ్రిటీలకు ఇచ్చేటువంటి మార్కెటింగ్ కష్టానికి ఫలితంగా. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇలా కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు నువ్వు పని చేసి వస్తే చేయకుంటావు. కారణం ఏం పెడితే కార్లు వస్తాయి? పైసలకే కదా. అసలు మ్యాటర్ ఇక్కడ కార్లు, బిల్డింగ్లు, లాస్ట్ 5290 బిల్డింగ్లు కొనేటప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాయి కదా ప్రాబ్లం. 5290 లాస్ట్ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కు కొనాం అనుకోండి, కొట్టు అదే నంబర్ కొట్టు, ఇది ఎంఆర్పి, దానికే కొట్టు. తయారైన దగ్గర 30 రూపాయలు తయారైంది, డైరెక్ట్ వస్తాం మనకి అదే నంబర్ కొట్టు. మధ్యలో సేమ్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, టీవీలర్, అవునవును కొట్టండి. వీళ్ళెవరు ప్రోడక్ట్ వాడకపోయినా మన ఇచ్చిన 100 రూపాయలు 70 తీసుకుంటారు. అవును కదా? వెస్టీజ్లో వీళ్ళెవరు నాకు అవసరం లేదా, వాళ్ళు వాడేది మీకు వాళ్ళకి ఇచ్చే పైసలు ఉన్నప్పుడు వాడేది ఎవరు? కస్టమర్. అదే కస్టమర్ 10 మందికి చెప్పి పైసలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. నిజమని వచ్చింది కాదు, ఇది 1920లో స్టార్ట్ అయినటువంటి కాన్సెప్ట్. ఇది మన కంపెనీ స్టార్ట్ అయింది 2004లోనే, కానీ ఈ ఇండస్ట్రీ మొదలైన 1920లో. మనం ఇక్కడ ఉన్న ఎవరు పుట్టకముందు 106 సంవత్సరాల కింద మొదలైన ఇండస్ట్రీ. ఇండియాకి వచ్చింది 1996లో. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు మనం చెప్పిన షార్ట్ కట్ స్కీమ్, జాయిన్ అవ్వండి, జాయిన్ చేయండి, 10,000 పెట్టండి, ఇక తొందరగా డబ్బులు వస్తాయి. ఆ స్కీమ్ అన్నింటి కూడా గవర్నమెంట్ 2013లో బ్యాన్ చేసింది. మీరు బాగా గమనించినట్లయితే ఈ స్కీమ్ లో ఎక్కడ కూడా స్టోర్లు ఉన్నాయి, ఇక్కడ డిఎల్సీపీ ఉన్నాయి. ఓన్లీ మీటింగ్ లో తీసుకెళ్తారు, అక్కడ మోటివేట్ చేస్తారు, పైసలు పెట్టి వదిలేస్తారు. ఈ మన స్టోర్లు ఉంటాయి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో డిఎల్సీపీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్. ఇది ఒక డిఎల్సీపీ మనకి ఏది నిజాంపేట్. ఇట్లా తెలంగాణలో 300 స్టోర్లు ఉంటాయి. హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా ప్రతి 5 కిలోమీటర్లకు స్టోర్ ఉంటుంది జెన్యూన్ కంపెనీస్ లో. ఈ జెన్యూన్ కంపెనీస్ ఏంటి అని చెప్పడానికి 2016 సెప్టెంబర్ 9వ తారీఖున ఇండియన్ గవర్నమెంట్ మొదటిసారి గైడ్లైన్స్ ఇచ్చింది. అండ్ 2021లో మొదటిసారి దీనికి గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 28వ తారీఖు తెలంగాణ గవర్నమెంట్ కూడా 2018లో దీనికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసే ప్రతి ఒక్క కంపెనీలో నువ్వు మోసపోవడానికి 1% కూడా అవకాశం లేదు. డబ్బులు వస్తుంది రాదు నా చేతిలో లేదు, నువ్వు కష్టపడితే వస్తుంది, కష్టపడకుంటే రాదు. కానీ మోసపోయే ఛాన్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం పనిచేసేటువంటి వెస్టీ లాంటి కంపెనీలలో మోసపోయే ఛాన్స్ ఏం చేయమంటుంది. ఇక్కడ మనం చనిపోయినాక ఇక్కడ డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నువ్వు ఎలాగో చనిపోయినాక ఏదో సబ్బు వాడాల్సింది, ఏదో కంపెనీ నూనె వాడాల్సింది, ఏదో కంపెనీ ప్రొడక్ట్ బాత్రూమ్ కట్టుకోవాల్సిందే, ఫ్లోర్ క్లీన్ చేసుకోవాల్సిందే, అనుకోవాల్సిందే. అవన్నీ ప్రోడక్ట్ ఒక దగ్గర ఉన్నాయి, ఒకటే కంపెనీలు ఉన్నాయి, పోయి తెచ్చుకోండి, వాడుకోండి, బాగుంటే అదే ప్రోడక్ట్ 10 మందికి చెప్పడం ద్వారా ఆ టర్న్ ఓవర్ పెంచుకోవడం ద్వారా మీకు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మంచి పద్ధత కాదు. దీనివల్ల మనకు జరిగేది మంచిగా చెడు. ఎందుకు ఆయన చెప్తున్నాడు, వాడమ్మా, నచ్చకుండా నాకు తెచ్చి, నచ్చకుండా నాకు తెచ్చేమని ఎవరంటాడు? ఎవరైనా కాదు, క్వాలిటీ ఉన్నాడు అంటాడు. ఎడబట్టుకొచ్చింది మిమ్మల్ని మాట్లాడుతాడు. ఎవరైనా కాదు సార్, ఎవరైనా కూడా అదే కదా తల్లి. దాని మాటలు అర్థమైంది, వాడు నచ్చకుంటే వాపస్ ఏంటి మీనింగ్ ఏంటి, రిటర్న్ తెచ్చేవనా, నా ప్రోడక్ట్ అంత బాగుంటుంది, కావాలని చెక్ చేసుకో అన్నాడు. అవునా కదా?
అదే చెప్తున్నాను ఇక్కడ వాడండి నచ్చకుండా రిటర్న్ చేయండి. ఒకవేళ బాగుంటే ఇదే ప్రోడక్ట్ మీరు 10 మంది ప్రమోట్ చేయండి. ఇది నాకు మీటింగ్లో అర్థమైంది. మోసం ఏది మంచిది అని తెలుసుకున్నాక ఇగో ఇంత పుస్తకాలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. సగం చదువుతున్న ఆపనాలు పోషికాలకి ఇది అర్థం కాక యూట్యూబ్లలో ఏది పడితే వీడియోలు పెట్టి స్టార్ట్ చేసి కేసీఆర్ చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్తారు, మోడీ చెప్తారు, అందరినీ సైడ్ ఒక్కరు సుధపు సైడ్ వాడి వాళ్ళు గెలవడం మోడీ ఎందుకు విమర్శించాలి మనం? ఎందుకు అక్కడ దాకా ఎందుకు మనం చెప్పండి. నేను ఏమంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు నాకు ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసు అన్నోడు మాట్లాడితే నేనే కాళ్ళకి దండం పెట్టి నేనే వింటా. దీని మీద పుస్తకాలు ఉన్నాయి, ఇందులో పుస్తకాలు రాశారు. దీపక్ బజాజ్ లాంటి వాళ్ళు, సోను శర్మ లాంటి వాళ్ళు, ఆ తర్వాత వివేక్ బింద్రా, సందీప్ మహేశ్వర్, ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద ఫిగర్స్ దీని మీద రాశారు. ఇది బిజినెస్ చాలా బాగుంటది, కాకపోతే దీంట్లో మోసాలు ఉన్న ఇండస్ట్రీలో మీరు జాయిన్ అవ్వద్దు, పైసలు పెట్టే దాంట్లో ఈజీగా డెవలప్ వస్తాయి అన్న దాంట్లో షార్ట్ కట్ లో డెవలప్ అవ్వచ్చు అంటే వెళ్ళొద్దు. కష్టపడి మనస్తత్వం ఉన్న ఈ ప్రోడక్ట్ ఎంచుకోండి. ప్రోడక్ట్ మీకు నచ్చి మనస్ఫూర్తిగా ఈ ప్రోడక్ట్ మీద ఇది బాగుంది అనిపించడం, అదే ప్రోడక్ట్ 10 మందికి చెప్పడం ద్వారా కష్టపడి డబ్బు సంపాదించడం అని చెప్పారు. ఇది నేను బాగా మైండ్ తీసుకున్నాను. ఇందులో మంచిది 10 మందికి ధైర్యం చెప్పొచ్చా లేదా? అటు చెప్పుకుంటే వెళ్ళిపోయారు చిన్నగా. అందరు చెప్తే రాలే, ఇవన్నీ ఫేకు ఇట్లాంటివి చూసినాం అన్ని చెప్పినట్టే. నేను ఒకటే మాట్లాడుతున్నా, వీళ్ళకు నాకు తెలిసినట్టు తెలవదు, అలా తెలిసినాక మనం ఆగాలి. తెలిసిన కూడా పని చేస్తే నీ కాలం తేడా ఉంది చెప్పు. నాకు జనాలు రాలేదని చెప్పి నాకు కంప్లైంట్ ఇస్తారు, సార్ ఊరు వస్తలేదు సార్, మీ పెళ్ళికి అందరూ వచ్చారా, చేసుకున్నా పని చేసినాం అమ్మ చేసుకోవాలా సార్, ఇంపార్టెంట్ పని ఉంటుంది. ఇక్కడ కూడా అంతే మచ్చా, పిలిచిన వాళ్ళు అందరూ మన పేరడానికి రావాల్సిన అవసరం కూడా లేదు. చేయాల్సిన పని ధర్మం ఉందా అధర్మం ఉందా? అధర్మం ఉంటే నువ్వే పని చేయాలి చెడ్డ కిందికి. ధర్మబద్ధంగా ఉంటే ఇవాళ ఎస్ అన్నోడు రేపు నో అంటాడు, ఇవాళ నో అన్నోడు రేపు ఖచ్చితంగా తెలుసుకుంటే ఎస్ అంటాడా. మా చెల్లె దగ్గర కూర్చొని గంట చెప్పిన అమ్మ ఇది ఏం లేదా ప్రోడక్ట్ వాడుకోవాలని చెప్తే మొత్తం విన్నది. గంట చెప్పి ప్లాన్ మొత్తం విని ఆ చికెన్ డబ్బులు రెండు దోశ నిండా ఉసుక పట్టుకొని వంట పెట్టినది పని చేసింది. నాకు తోడబుట్టే చెల్లెలే నా మాట లోకం ఏంటని నేను అనుకున్నా. నాకు మా సార్ ఏం చెప్పినాడు, బాబు చెల్లెళ్ళు అక్కలు ఎమ్మడే రావాలని రూల్ లేదు. ఉందా సార్ అట్లా? మీ చెల్లి వస్తేనే కిరాణా షాప్ నడుస్తుంది, మీ చెల్లెలే కొనాలా షాప్లో లేదుగా. నీకు బిజినెస్ ఎలా ఉందో తెలుసు. మా చెల్లె నాకు 3,60,000 చెక్ వచ్చినాక వచ్చింది. 40,000 తీసుకుంటుంది నెలకి. ఎంత? నా చెక్ నెలకు 6 లక్షలు వస్తుంది నెలకి. మా చెక్కులు చెల్లి ఎంత? నేను జాయిన్ అయిన గంటకే చెప్పినా. ఆమె వస్తే ఎంత ఉండేది ఇప్పుడు? 5 లక్షలు. దరిద్రం చెప్తున్న డిస్కో ఆడితే చెల్లి అయినా అంతే, అమ్మాయి అంతే, అయినా అంతే. నేను మా చెల్లి మా బావ కూడా చెప్తున్నాను, బావ కూడా వేరే బావే. ఇవాళ నో అంటున్నావు కదా, రేపు పొద్దుగా నేను దొరకను దొరకనే కానీ నా పీకిలో తీయను. తర్వాత ఇప్పుడు నా మీద అలిగిరాలు ఇద్దరు, నువ్వు మాకు అప్పుడు గట్టిగా చెప్పలేరు, గట్టిగా గుండెత్తాను. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే రాదు, అయితే మనం ఏం చేయలేము. చేస్తారా అసలు దేవుడు చేసిన మనసు సినిమా చూసినా అందరికి ఇచ్చిన నాకే మూల కట్టిస్తా బాబు 13 మూల కామొస్తుందా అంత దరిద్రం నేను ఎవరు ఇప్పటిదాకా చెప్పలేదు సార్. తెలుసుకోండి. A+B హోల్ స్క్వేర్ A+B హోల్ స్క్వేర్ 25 ఏళ్ళు చదువుతున్నావు, ఎంత వస్తుంది ఇప్పుడు నెలకు? దానికి sin θ by tan θ చదివిన చదువుకు చేసే పనికి సంబంధమే లేదు. పిల్లలు దాటానికే పని చేస్తాం చాలా మంది భూమి మీద. చదివిన చదువు ఎక్కడ పోయింది? IAS IPS చెప్పుకోవాలి. మనం ఇంటర్ డిగ్రీ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతాడు ఏమవుతారు అంటే ఏస్ అనేది అప్పట్లో. డిగ్రీకి రాగానే ఏదో మనం చేస్తా పోయి గోల్స్ గిల్స్ అన్ని దుబ్బేసి ఎందుకు చదువు పెట్టు, ఆ చదువు కూడా గుర్తులేదు, అది గుర్తొచ్చినా ఎందులో రాలేదు. నేను చదువును తప్పడతలేను సార్. చదువుకు ఇప్పుడు మన జీవితానికి 1% కూడా సంబంధం. చదువు సంస్కారం నేర్పిస్తుంది. అమ్మాయిని చూసుకోవాలి, రామాయణం ఏంది, మహాభారతం ఏంది, ఇవన్నీ చెప్పి ఏం చేస్తారు? తల్లిదండ్రులు చూసుకోవాలి, అన్నదమ్ములు ఎట్లుండాలి, సమాజం పట్ల ఎట్లుండాలి, మన డిసిప్లిన్ ఎట్లుండాలి అవి నేర్పిస్తుంది. మనమేమో మొత్తం చదివి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి నేను చదువుకు సంబంధం లేదు. మొత్తం డాన్స్ చేస్తాను సార్ అన్న నేను డాన్స్ చేస్తా అని చెప్పి కాంపిటీషన్ పోతే డిగ్రీ సర్టిఫికేట్ ఉంది అధికారులు. డాన్స్ కు డిగ్రీ సర్టిఫికేట్ సంబంధం చెప్పిన ఇది ఒక ఇండియాలో మాత్రం ఉంటుంది దౌర్భాగ్యం. వేరే దేశంలో నీకు ఉన్నటువంటి టాలెంట్ ఉంటుంది. 3వ క్లాస్ చదువుతాడు, పెన్ తయారు పక్కన నేను మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను తప్పు పడుతున్నా. రూట్ రాంగ్ ఉంది. నీ మనసునే చేసుకొని ఆలోచించు. మన ఇప్పుడు ఖచ్చితంగా 9,000 10,000 ఉద్యోగాలు పడ్డాయి అనుకో, 10 లక్షల మంది అప్లై చేస్తారు. ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? 100% 10,000. నువ్వు ఎంత గిలిగిలి కొట్టుకొని కాలు మీద తలకాయ చేసి పెట్టినా 10,000 మందికే వస్తాయని మీ 10 లక్షల మంది తెలుసా లేదా? తెలిసినా ఏం చేస్తారు? అప్లై చేస్తారు. ఒక్కొక్కని అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు ఇసుకోండి. ఏది అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు.
10 లక్షలు ఇంటూ 1000 రూపాయలు వేయండి, 100 కోట్లు. అవునా? అంతే నా బాసు? ఈ 100 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు? గవర్నమెంట్. దానికి మిత్తుతో ఇలా జీతాలు ఇవ్వచ్చు కదా. నిజంగా గవర్నమెంట్ జనాలకు మంచి చేయాలనుకుంటే ముందు ఒక క్వాలిఫికేషన్ టెస్ట్ పెట్టాలి. నిజంగా ఈ జాబ్కి ఎంతమంది, అందరైతే ఉండరు కదా, ఏదో టైం పాస్ అప్లై చేసిన ఎక్కువ ఉంటారు. వాళ్ళని ఎవరో పైసలు తీసుకోవడం ఎందుకు? ముందు అయితే నార్మల్ టెస్ట్ పెట్టు, ఎంతమంది క్వాలిఫై అయితే వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫీజు తీసుకోవాలి. జనాలు మంచి చేసి గవర్నమెంట్ అయితే ఎస్ఆర్ ఇది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఎవరైనా చేసేది ఇదే స్కామ్. దీన్ని స్కామ్ అంటారు మా వాళ్ళు. నేర్పించి నడక నేర్పించి మంచిగా చెయ్యరా బాబు మా అమ్మ రండి స్టేజ్ మీద మాట్లాడండి. ఆయమ్మ కూడా అనర్గళంగా అర్ధగంట సేపు మాట్లాడిస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. లలితమ్మ లాంటి 60 ఏళ్ళ ముసలామ కూడా కొన్ని వేల మంది ధైర్యం చెప్పే ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఏది స్కీమ్ నాకు చెప్పు, ఏది స్కామ్? 22 ఏళ్ళని మొత్తం కింద ఇరవై కాలు కాస్తారు చదివించారు, తీసుకొచ్చి 25 ఏళ్ళ మొఖాలు కొడతారు జీతం. ఈ 25 ఏళ్ళు కాదు, పిల్లలు కాదు అత్తగారు బియ్యం పోయించుకోవాలి, ఎదురు వేసి ఇంకా. అవునా కదా? మళ్ళీ 1 తారీఖు జీతం వస్తే 3 తారీఖు అయిపోతుంది. దీనికి 22 ఏళ్ళు చదవడం ఎందుకన్నా బాగా. నాకు ఒక మాట చెప్పు, నేను నాకు అనిపిస్తుంది ఒకసారి ఊళ్ళో 10th క్లాస్ ఫెయిల్ అయిన స్కూల్ పెట్టాడు, 10th పాస్ అయ్యి బిఏడి బిఎస్సి రాసి టీచర్లు అయిన వాళ్ళు అలా పనిచేస్తారు. ఈ స్కూల్ ఓనరు ఈ చదువుకున్న వాళ్ళంతా ఇది థింక్ చేయండి. పాయింట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, చదువు చెడ్డది కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్ లో ఉంది. చదువుకు మనం చేయాల్సిన పనికి సంబంధించి నా పిల్లలకి నేను చేయలేదు, బాబు నీ దగ్గర ఏమైనా స్కిల్ ఉంటే స్కిల్ నేర్చు, పాప కదా చెప్తే బాబు కదా, నీకు డాన్స్ వస్తా గట్టిగా డాన్స్ చేయి, పాట వస్తా గట్టిగా వాడు, వేరే వాళ్ళకంటే బలంగా వాడు. అంతేగాని నేను ఏ ప్లేస్ హోల్స్కర్ చదువుతా ఆ తీట ఏంటి కన్నా తర్వాత మన తీట వస్తుంది. ఇప్పుడు అది అప్పుడంతా దోపుకునే అది కూడా లేదు, బతికేదే 60 ఏళ్ళు అలా ఆల్రెడీ 30 వచ్చినాయి కింద ఇంకా 30 అటేట. ఎస్ఆర్ఓ డబ్బు సంపాదించేటటువంటి బిజినెస్ మార్గాలు చాలా ఉన్నాయి ఇండియాలో. కాకపోతే మనకి ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పి కల్పన ఇస్తాం, ప్రతి ఒక్కరు అదే మాట్లాడతారు. నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగాలు ఇప్పటిదాకా ఇప్పుడే ఉన్న నిరుద్యోగం సంవత్సరం కాడికి ఉంది, ప్రతి సంవత్సరం ఎంత తక్కువ. గవర్నమెంట్ దీనికి ఎంకరేజ్ చేయడానికి, దీనికి గెజెట్ ఇవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉద్యోగాల కోసం యువత వెంట పడకుండా ఇలాంటి బిజినెస్ మీద నిలబడాలని కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఇంకో పాయింట్, మీరు అందరూ ట్యాక్స్ కడతారా? ఇన్కమ్ మీద నేను కూడా కడతలేదు, ఏం భయపడతారు కానీ కడతలేదు. ఇప్పుడు బిజినెస్లోకి వచ్చినాక నాకు వచ్చే ఇన్కమ్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయినాక నాకు డబ్బులు. అంటే ఇప్పుడు బిజినెస్లో అందరూ ఇన్వాల్వ్ అయితే ట్యాక్స్ కట్టేవాళ్ళు పెడతారా? పెడతారు. అంటే భారతదేశం సంపాదించే ఎకానమీలో మనకు కూడా పాత్ర ఉంటుంది. అండ్ ఈ ప్రొడక్ట్లను ఎడదానికి బయట దేశంలో ఇండియా అంటే ఇప్పుడు ఇందులో జాయిన్ అవడం వల్ల మన ఇండియన్ ప్రొడక్ట్ కూడా వాడలేదు. ఓవరాల్ గా దేశానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల. ఇవన్నీ కాన్సెప్ట్ కోసం గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ ఇచ్చింది, గెజెట్ ఉన్నాయి. చదువుకునేటువంటి స్టూడెంట్స్ కి కొంచెం యూత్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ లైక్ దట్ సభల కంపెనీ తీసి పాడేది. దిస్ ఇస్ హైలీ పొటెన్షియల్ అండ్ హైలీ ట్రాన్స్పరెన్షియల్ ఇండస్ట్రీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ. యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా మాటలు మాట్లాడతారు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ మాట్లాడినా డైరెక్ట్ గా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెక్టర్. ఇందులో ఒక స్టూడెంట్ నెలకు ₹1,00,000 తీసుకున్నాడు, ఒక హౌస్ వైఫ్ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేసి ఆ చేతులు దులుపుకోవడం చాలా గవర్నమెంట్ ఎస్ఆర్ఓ. వాళ్ళు నిజంగా పావలా వడ్డీకి రుణాలు ఇస్తే తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ఎంతమంది ఉంటారు? అలా చాలా తక్కువ. అప్పులు కట్టుకోవడానికి తీసుకున్న ఎక్కువ మంది ఉంటారు. అవునా కదా? ఇక్కడ ఏం చేస్తున్నావు, ఒక లేడీని తీసుకొచ్చామా, నువ్వు ఇట్లా మాట్లాడాలా, నేను గంట సేపు ప్రిపేర్ అవ్వాలని చెప్తే మిషన్ కుట్టుకునేటటువంటి ఒక లేడీ గాయత్రి మేడం ఒక ఇన్ఫర్మేషన్ మీద సబ్జెక్ట్ చేస్తుంది, ఒక గంట 2 గంటల సేపు. మిషన్ ముట్టుకునే గాయత్రి మేడంకి ఇప్పటికి కూడా ఆమె కనపడదండి, ఎక్కువ నేనే నిజంగా నేనే చెప్తున్నాను. అలాంటి స్కిల్ నేర్పించడం వల్ల జీవితం మీద ఒక భరోసా, నేను కూడా నేను ఆడవిలోనే నేనేం చేస్తాను ఒక వ్యక్తిని నేను కూడా సాధించగలుగుతానని చెప్పి నెలకు ₹1,67,000 తీసుకుని ఓన్ కారు ఉంచుకొని పెట్టుకున్నాను. అది బిజినెస్ పవర్. జనాన్ని మోసం చేయకుండా చేసే బిజినెస్లలో ఒక 10-15% జెన్యూన్ బిజినెస్ ఉన్నాయి. అందులో ఇది ₹1 పెట్టుబడి పెట్టలేదు, అబద్ధం ఆడలేదు, చనిపోయిందాక మన ఇంట్లో వాడే ప్రోడక్ట్లే 10 మందికి చెప్పుకోవడంలో డబ్బు తీసుకోవచ్చు. అట్లా ఒక గంట రోజు పనిచేసి, రోజుకు 1 గంట 2 గంటలు పనిచేసి జనాలు చెప్పేది, వచ్చిన వాళ్ళు వచ్చేది, రాని వాళ్ళు అందరూ నోటికి వచ్చినట్టు చెప్పేది, ఏమని ఫేక్ అని చెప్పి. ఆకలి నాకుంది, అప్పు నాకుంది కాబట్టి ఒక 6 నెలల పాటు పార్ట్ టైం చేసిన 13,000 వచ్చినాయి. 13,000 వచ్చినప్పుడు ఉద్యోగాన్ని రిజైన్ చేసిన 13, 26 అయింది, 29, 43, 47, 66,000, 88,000, 90,000,
97, 1,04, 1,32, హలో. 1,55, చెప్పు. 1,56, 2,15, 2,25, 2,28, చెప్పే. 3,31, 3,65, 4,20, 4,52, నాకు ఆయన పెట్టమని చెప్పు నా నంబర్కి. 6,49, 6,43, 6,46, 5,92, 6,92, నా నంబర్కి ఆయన పెట్టమని. 7,17, 5,77, నా నంబర్కి ఆయన పెట్టు. 5,2, 5,19, 5,24, 4,67, 4,22, 4,18, 5,50, 5,50, 6,33, లాస్ట్ మంత్ పోయిన నెల నా చెక్కు 6,26,000. సో ఇప్పటిదాకా వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న మొట్టమొదటి ఇన్కమ్ నేను జాయిన్ అయింది జూన్ 9వ తారీఖు 2020. జూన్ 9వ తారీఖు 2020లో నేను జాయిన్ అయ్యి బలవంతంగా ఇందులో ప్రోడక్ట్ మా ఇంట్లో కావాల్సిన 1400 ప్రోడక్ట్ తీసుకున్నాను. అప్పుడు నాకు వచ్చిన డబ్బు 118 రూపాయలు. ఈ 118 రూపాయల ఇన్కమ్ నెక్స్ట్ మంత్ 87 రూపాయలు పడిపోయింది, తర్వాత 80 రూపాయలు, తర్వాత 600, ఇట్లా 4,000 రావడానికి 4 నెలలు టైం పట్టింది, 5 నెలలు టైం పట్టింది. 4,000 అక్కడి నుంచి మళ్ళీ పడిపోయింది. మళ్ళీ అట్లా అప్ అండ్ డౌన్స్ అన్ని తీసుకుంటే 13,000 వచ్చినప్పుడు నేను జాబ్ వదిలేస్తే నేను తీసుకున్న హైయెస్ట్ 7,17,000. 7,17,000 పెరిగిందే చెప్పినా మీకు, ఓన్లీ తగ్గింది కూడా చెప్పింది. బిజినెస్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది. సార్ ఎందుకు తక్కువ జరుగుతుంది అంటే మన దాంట్లో అగ్రికల్చర్ వ్యవసాయం సంబంధించిన ప్రొడక్ట్ ఉన్నాయి. వ్యవసాయం 360 రోజులు ఉంటుంది, 6 నెలలకు ఒకసారి ఉంటుంది. 6 నెలలకు ఒకసారి అగ్రికల్చర్ సేల్ చేసినప్పుడు వల్ల ఇది చెక్కు పెరుగుతుంది. అర్థమైందా? మీరు మాట చెప్పండి, ఎంత చేస్తే అంత రావాలా, ఎంత చేసినా అంత రావాలి. నా జాబ్ ఏంది 50,000, ఎగిరి దాచిన 50, ఎగరు దాచిన 50. ఇప్పుడు ఎంత ఎగిరితే అంత 118 రూపాయలు అంత ఎగిరి 118, 6 లక్షలు అంత ఎగిరితే 6 లక్షలు. మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర తెలియలేదు, నా దగ్గర టాలెంట్ లేదు, నాకు అదృష్టం వదలేదు, ఆ పదవే నచ్చదు. నా దగ్గర ఉన్న వల్ల ఆకలి, పనిచేసి మనస్తత్వం, దీంట్లో ఉంది బలం. ఇది నేర్పించింది మాకు. మనిషితో ఎలా ఉండాలి, 10 మందితో బిజినెస్ ఎట్లా చేయాలా, అమ్మ నాన్న ఎట్లా చూసుకోవాలి, సమాజం పట్ల మనకు ఎప్పుడు ఆలోచన ఎప్పుడు ఉండాలి. ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత కేసీఆర్ బాగలేడు, రేవంత్ రెడ్డి బాగలేడు, విజయశాంతి బాగలేడు అని అనుడు కంటే మనం ఏం మిగుతాం అనేది సోయి ఉండాలి. ఫస్ట్ ఇవన్నీ మాకు నేర్పించింది బిజినెస్, మమ్మల్ని నిలబెట్టేటువంటి ఎంఎస్ఆర్ గారు. ఇప్పుడు వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1,94 లక్షలు. 6 లక్షలు తక్కువ 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాను. 5 ఇయర్స్ నేను తీసుకోవడం గొప్ప విషయం కాదు. నా టీంలో 16 మంది 1 లక్ష నుంచి 4,40,000 తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో 9 మంది లేడీస్ హౌస్ వైఫ్, రైట్. 18 కార్ యాక్చువల్స్ ఉన్నారు. 18 మంది కార్ తీసుకున్నారు నా టీం. నేను నా టీం గురించి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను సక్సెస్ కావడం గ్రేటా, వీళ్ళు సక్సెస్ అయ్యేలా పనిచేయడం గ్రేట్? గవర్నమెంట్ చేయలేటువంటి పని కూడా మనం చేయగలం. అయిపోయింది. ఇప్పుడు ఒక లేడీకి స్కూల్లో పనిచేసే ఆయనకి నెలకు 20,000 రూపాయలు దాటించేటటువంటి రైట్ ఉన్న ఛాన్స్ ఉందా గవర్నమెంట్? ఉందా? నెలకు 20,000 కాదు, 5,85,000 తీసుకుంటూ 1,60,00,000 బీబీ మేడం ఫ్రమ్ హైదరాబాద్, మన కుర్బుల్లాపూర్ ఆ మేడం తుర్కెండలో ఇల్లు కట్టింది. స్కూల్లో ఆయమ్మ ఇప్పుడు 50, నాకు తెలిసి 50 బీబీ మేడం. మీరు యూట్యూబ్కి వెళ్ళి బీబీ ఎస్టీ అని కొట్టారు. ఆమె కూడా నిలబడితే దాదాపు 1 గంట గంటల సేపు కొన్ని లక్షల మంది ధైర్యం ఇస్తుంది. ఆ బలం మాది ఎవరిది కాదు, బీబీ మేడం కానీ ఇక్కడ మాది కాదు. మేము నిలబడేటువంటి ఇప్పుడు ఏం చెప్తున్నాను, తొందరపడి దేని మీద పట్టి దాన్ని కామెంట్ చేసి ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఫేక్. నా దోస్తులంతా నన్ను ఊళ్ళా, నేను పోయి ఇట్లా సిన్సియర్ గా 1 నిమిషం టైం మీద ఒక దగ్గర బ్యాచ్ వస్తుంటాయి కదా, మనం కూడా శుద్ధ కూర్చోలేం కదా, మనం కూడా ఒకప్పుడు ఆలయం కూడా కూర్చున్నాలే. ఇది బయటకు వచ్చి తెలుసుకున్నా 1 నిమిషం ఇంద్రా అంటే వేరే కాదు నచ్చా అమ్మా ఇట్లా అన్నారు. నేను చెప్పిన ఇక మీ బాధ మీద నా బాధ అని చెప్పి ఊరికి వెళ్ళి బయటకు వచ్చాను. మా ఊళ్ళో ఇప్పుడు నేను ఏమంటే కలిసి వచ్చింది, అదృష్టం వచ్చింది, నీకు దశ తిరిగింది, సుడి లేదు కూడా లేదు. ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా 2 సంవత్సరాలు నా భార్య పిల్లలు వదిలేసి అదే నేను సన్న ఉండే నాకు నేను ఆడేసలేదు స్టేజ్లో లేదు. పాటలు పాడితే ఆడవాళ్ళకే ఉండేది. ఇప్పుడు రూట్ కోరెక్టే మొత్తం ఈ మొత్తుకోవడానికి కారణం ఏంటంటే జనాలు మొత్తం నెగిటివ్, ఏమన్నా నెగిటివే. ఒడే లైన్ మనకి ఏం తెలియదు. కేసీఆర్ ఎక్కడ పరిపాలన చేయాలి నీడే కరెంట్ బిల్ కట్టున్నాం రెగ్యులర్గా. ఈ బ్యాచ్ లెక్కలు బయటికి రావాలా? నేను జనాలు కూడా అడుగుతున్నాను, మీరు ఒకవేళ ఏమైనా డౌట్ నన్ను అడగండి, నాతో పాటు రండి. కూర్చున్నాను, 1 గంట సేపు కూర్చున్నాను. నీ డౌట్ నేను క్లారిఫై చేయకపోతే, ఈ బిజినెస్ లో ఏదైనా తేడా ఉంటే నీ అకౌంట్ 5 లక్షలు కూడా నేను పని చేస్తాను. ప్రామిస్ జోక్ కాదు, వీడియో ముఖంగా చెప్తున్నాను. మీరు వీడియో రిసీవ్ కూడా ఏమంటే చెప్తున్నాను. అదే బిజినెస్ లో తప్పు లేదు, మన దగ్గర నెగిటివ్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మంచిదే కాదు, జనం కోసం ప్రాణం అడ్డం పెట్టిన పోలీసు వాళ్ళు ఎస్ఆర్ లంచాలు తీసుకున్న వాళ్ళు, జనాన్ని చంపిన వాళ్ళు మరి ఏడ చెప్తావు నాకు?
జనాన్ని కాపాడాల్సినటువంటి డాక్టర్లే, రెండు చేతులు ఎత్తి దండం పెట్టేటటువంటి పొజిషన్లో ఉన్న డాక్టరే చచ్చిపోయిన శవాన్ని కూడా ట్రీట్మెంట్ చేసే రోజులు ఇవి. అలాంటి దాంట్లో ఇలా చెడు కదా, ఈ బిజినెస్ కెరియర్లో జరిగే మోసాలు ఉంటాయి బయట. నేనేమంటున్నాను, చెడు కంపెనీస్ ఉన్నాయి, మంచి కూడా ఉన్నాయి. ఇది లేకపోతే రాదు ఫస్ట్ చెప్పు నాకు. ఒరిజినల్ విత్తనాలు లేకపోతే నకిలీ విత్తనాలు వస్తాయా? 500 ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ వస్తా? ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ వచ్చే అవకాశమే. అందుకే నేను మీ కోణంలో సెర్చ్ చేయండి, మీరు ఒకసారి చూడండి వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, ఎట్లా మొదలైంది, ఇది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, గవర్నమెంట్ దీనికి ఇచ్చిన గైడ్ లైన్స్ నిజంగా ఈ డేట్ కూడా రాసి కదా, డేట్ చెక్ చేసుకోండి, చూడండి ఒకసారి. మీ మనసు ఒప్పుకున్నాకనే మొదలు పెట్టండి, అంతేగాని ఏదో ఒక్క ఛాయ్ ఎక్కడ కూర్చొని ఏ ఫేక్ కావాలని మస్తు. ఇప్పుడు ఫేక్ అన్న బొగ్గాలంతా ఊళ్ళో క్రికెట్ ఆడుకుంటాం, ఏపీఎల్ బీపీఎల్ సిపిఎల్ అని చెప్పి నన్ను స్పాన్సర్ అడుగుతారు, డ్రెస్సులు ఇప్పిరారు, ఛాయ్ కూడా ఇప్పారని చెప్తున్నాను. ఏ జాయి రావు, నేను ఇప్పిస్తాను, నేను స్పాన్సర్ చేయాలి, మీ పేరు వేస్తాను అవసరం లేదు, నా పేరు దేనికి మీకు కొంత రాబోతుందని చెప్పి 10 రూపాయలు ఇస్తాను చెప్పి ఇచ్చిన, నేను చాలా ఇస్తాను. ఊళ్ళో యాక్సిడెంట్ అయితే ఇచ్చిన చెప్తున్నాను, దానికి రెడీగా ఉంటాను. నన్ను ఏమంటారు, సంపాదిస్తున్నావు కదా, ఇష్టమైందా, ఇదేంటి ఏడను నేను మీ ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పినట్టు ఎక్కడ చూస్తున్నాను. ఇది కోపం కాదు సార్. పేదవాడు తెలుసుకుంటే 100 కుటుంబాలు ఉందంటే, పేదవాడు ధనవంతుడు అయితే, ధనవంతుడు డబ్బు సంపాదిస్తే మన పాలనలో బాగుపడు. అందుకే అట్టడుగు వర్గాలు డెవలప్ కావాలి. మనం ఇప్పుడు కొట్లాడుతున్నారు మీద బహుజన పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీలతోటి రాజకీయాలతో జీవితాలు మారాయి. ఎంత ఖతర్నాక్ వాడు లీడర్ అయినా వాడు నెక్స్ట్ డే పొలిటికల్ లీడర్ అయిపోతుంది. అవునా కదా? ఎంతమంది లేరు ఇప్పుడు పైన, బీసీ వాళ్ళు లేరు ఇప్పుడు, కొట్లాడుతున్నారు బీసీ వాళ్ళు వస్తే, ఏసీ వాళ్ళు వస్తే, అందరూ కూడా లేదు పైన. ఏడవుతారు మనం మళ్ళీ ఓట్లు ఏడవుతారు వాడు. నా పాయింట్ ఏంటంటే, రాజకీయం తప్పు కాదు, లీడర్ తప్పు కాదు. నువ్వు ఈ లీడర్ వస్తే నా బతుకు మారుతుంది అనుకోవడం 1000% తప్పు. ఏ లీడర్ వచ్చినా నీ బతుకు మారాలంటే లీడర్ మారడం కాదు, మనం మారాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, పెట్రోల్ రేటు పెరిగితే ఎప్పుడన్నా రామచరణ్ వచ్చి ధర్నా చేయని చూస్తున్నావా? ధనవంతుల పిల్లలు ఎప్పుడన్నా రోడ్డు మీద రాని చూస్తున్నావా? ఎందుకు? పెట్రోల్ రేటు లీటర్ 1000 రూపాయలని ఎట్లా పంపించుకోవాలని వాళ్ళు ఫోకస్ చేస్తారు. మనం మోడీ డౌన్ డౌన్, రాహుల్ గాంధీ డౌన్ డౌన్, మమతా బెనర్జీ డౌన్ డౌన్, వాళ్ళు ఎవరు డౌన్ డౌన్ చేసుకోరు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారు అంటే సేకరణ ఇచ్చుకొని దండం పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అంటే ఒంగోడు దండాలు పెట్టుకుంటారు, జుట్టంతా పెట్టుకొని బట్టలు నింపుకొని ఊళ్ళో కాంగ్రెస్ చేస్తారు. కొంచెం వాళ్ళకి వెళ్తారు బయటకు వద్దాం. నేను మళ్ళీ చెప్తున్నా, పాలిటిక్స్ కి నేను వ్యతిరేకం కాదు, బయట జరిగే ఏ విషయాన్ని నేను వ్యతిరేకం కాదు. పాయింట్ ఏంటంటే, మనం కూడా చాలా చేయొచ్చు. నాలాంటి ఇంటర్వ్యూకి పోతే 6 సార్లు వెళ్ళగొట్టిస్తారు. నేను ఇంటర్వ్యూ పోయి నాకు జాబ్ ఇస్తారని చెప్పి పోతే 6 సార్లు నా ముఖం మీద నువ్వు పనికిరావని నిలబెట్టినటువంటి వ్యక్తి నేను. నేనే కొంచెం బలంగా నిలబడితే 16 కుటుంబాలు నిలబడ్డాయి. అలాంటి ఎంత బలం రావాలి. నేను నాతో పాటు ఇంకెంతమంది మనం మంచి చేయొచ్చు. ఈమెదో పార్టీ, ఈమెదో పార్టీ, ఈమెదో పార్టీ, మనందరం ఒకటే పార్టీ ఉంటే అందరం బాగుపడతాం. నేను చెప్తాను ఆ పార్టీ పేరు ఓట్లు లేనటువంటి పార్టీ, పేదరికాన్ని దూరం చేసే పార్టీ. ఇలా ప్రతిపక్షాలు అధికార పక్షాలు లేవు, ఒకటే పక్షం, ఆ పక్షం ఒకటే ఎస్టీ. అలాగే నేను కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళు, ఆటలు 3 ఏళ్ళు, 3 సంవత్సరాల కాలం పాటు నీకు ఉన్నటువంటి ధ్యాసలు అన్ని వదిలేసేసి, ఈ ఫోన్లు చూసి వదిలేసి ఫోకస్ అయ్యి, పెళ్ళైన కాలం ఇప్పుడు కాదు, పెళ్లి చూపులకే కారణం పోవాలి. నేను మీకు చెప్పడు కాదు, నా టీం అలాంటి ఆర్టిస్టులో చెప్తున్నాను. స్టార్టింగ్ లో మన్సూర్ ప్రవీణ్ వచ్చినప్పుడు చెప్పిన ఉచిత వచ్చి ఇచ్చాను కాదు పోయి కారు కొనాలి. ఇప్పుడు వాళ్ళకి అందరి కార్లు ఉన్నాయి. రేపు ఉదయం పెళ్లి సూట్లోకి వెళ్ళాలంటే నేను ఓన్ కార్లు వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, పవర్ నాదా బిజినెస్ సార్, మీరు బిజినెస్ చూడండి, మాతో పాటు రండి, జర్నీ చేయండి, డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా వేసి వెళ్ళిపోవాలి అంతే. ఒకవేళ బాగుంది అని మీకు అనిపిస్తే ప్రొడక్ట్ కొనుక్కొని వాడండి, ఐడి తీసుకోండి. ఐడికి ఎంత కట్టాలి? ఏం కట్టలేదు అని చెప్పి పుణ్యానికి వచ్చిందని చెప్పి లేట్ చేయకూడదు. మనం ఏం చేస్తున్నాడు, జాయిన్ గారు ఫోన్ చేసినాక ఎప్పుడే జాయిన్ ఎంత వస్తారని నేను క్లాస్కి ఎగ్జాంపుల్ చెప్తాను, బ్లాక్మెయిల్ కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన జరిగింది చెప్తాను. నా ఫ్రెండ్ చాయ్ పోదా అని అడిగాను, ఫోన్లో ప్లాన్ చెప్తే ఆధార్ కార్డు పంపించింది నా కార్డు, ఐడి చేయరా. నేను ఐడి కొడదా లోపల డిలీట్ ఫర్ ఎవరీ వన్ కొట్టింది. ఆధార్ కార్డు పోయి ఏమైందా డిలీట్ చేసుకోండి రాగా, నాకు తెలిసిన ఒక 4 రోజులు ముందు అలా చెప్పు, అలా అయితే నేను అవుతాను. సరే పోయి నేను 4 రోజులు ప్లాన్ చేస్తాను. ఆ 4 ఇట్లలో 2 జాయిన్ అయ్యారు. ఆ 2 ఆయన ఇప్పుడు 11,000 తీసుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు కాదు, చాలా ఇప్పుడు దాదాపు 30,000 తీసుకున్నాను. 11,000 తీసుకుంటే ఈయన కింద 70 మంది వచ్చారు. 2 జాయిన్ చేస్తే ఒక అతను పక్కకు పోయిండు, కొంచెం డల్ ఉన్నాడు. ఈ ఒక్కడు బలంగా నిలబడి ఈయన కింద 70 మంది తయారు చేసుకొని 11,000 తీసుకున్నాడు.
ఈయన 11,000 తీసుకున్నప్పుడు మళ్ళీ వచ్చింది కాక అరే నన్ను అలా కిందే రాదా కాదు అలా కింద జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి వచ్చి ఏమంటే ఇట్లా చేయాలంట నేను చెప్పిన నువ్వు ఇట్లా అయినా సిస్టమ్ ఇది ఎవరు ఈ 70 మంది ఎవరు నీతో వచ్చిన వాళ్ళే మీద ఉన్నారా కింద ఉన్నారా ఇది కారణం తెలుసా నేను జాయిన్ అయితే మరి నీకేమైనా వస్తుందేమని జాయిన్ కాదు ఓపెన్ చెప్పిన దాచిపెట్టుకో నీకు పైసలు వస్తే నేను జాయిన్ కావాలి మరి ఇప్పుడేమని పోతున్నాయి నువ్వు ఒక్కనే జాయిన్ నాకు పైసలు వస్తాయి 70 మందికి ఇచ్చినావు రా నువ్వే నాకు యాడ తెలివి ఉండాలి సార్ మనకి సార్ మన ఆయన పింఛన్ రాలని కొట్లాడుకోకపోయింది మీ నాయనమ్మ గారు పక్కకి ఒక 10 మందికి కూడా అన్నం పెట్టేటువంటి బిజినెస్ కాబట్టి నేను తెలివి కూడా ఆలోచించాను తొందరపడద్దు స్కీమ్ కాదు ఇది లాటరీ కాదు మన తాత మూడగట్టిపోయినటువంటి వ్యవస్థ కాదు కష్టపడి సంపాదించుకోవాలని 10 మందికి చెప్పుకునే పని మంచిగా చేసే మీ ఊర్లో స్టోర్ ఉంది నేను మీ ఊరికి వచ్చిన మీరు నా ఊరికి రాలే అర్థమైందా మంచి ప్రోడక్ట్ వాడుకోండి అన్నిటికంటే ముందు ఆరోగ్యం కాపాడుకోండి అవును బిడ్డ నా ఆరోగ్యం బాగుందని మీకు అనిపించింది అనుకో నోట్ కూడా 10 మంది చెప్పండి చెప్పచ్చా థ్యాంక్ యూ అందరికీ ఆలోచన